వెల్కమ్ టు పవన్ కళ్యాణ్ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం రా? గుడికి టెంపుల్కి వెళ్తున్నాం. ఈస్ట్ డ్యామ్లో మహాలక్ష్మి టెంపుల్ ఉంటుందంట. ఆ టెంపుల్కి అయితే ప్రజెంట్ అయితే మనం అందరం వెళ్తున్నాం. ఈరోజు ఎందుకు వెళ్తున్నాం అనేది ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్తున్నాం యూకేలో. చాలా క్లైమేట్ అయితే బాగానే ఉంది, ఎండ బాగా కొడుతుంది ఈరోజు. మరి అంత కూల్ ఏం లేదు. రోజు ఇలానే వస్తే బాగుంటుంది, ఎందుకంటే మనకి ఎండలేని బాగుండదు. అంటే ఇండియాలో డైలీ ఎండలో ఉంటాం కాబట్టి. ఇది మన ఇల్ఫర్డ్ టౌన్ సెంటర్. ఇప్పుడైతే మనం బస్ స్టాప్కి వెళ్తున్నాం ఇష్టం వెళ్ళడం కోసం. మన ముందు అయితే ల్యాంబోర్గిని కార్ ఉంది. ఓహో, చాలా బాగుంది. అరే ల్యాంబోర్గిని తీయాలంటే చాలా చిన్నగా చాలా బాగుంది కార్ అయితే చూడనికి. ఓహో వావ్ వావ్. ఫస్ట్ టైం యూకేలో మాల్కి వెళ్తున్నాం వైఫై కనెక్షన్ కోసం. చూద్దాం ఎలా ఉంటుందో మాల్. ఇక్కడ వెల్కమ్ టు ఎక్స్చేంజ్ అంట. ఓహో, స్టేజ్కి వెళ్తున్నాం ప్రజెంట్. మాల్ చూడడానికి చాలా, ఓహో చూడండి, దీని రూఫ్ టాప్ మాల్. ఇది వర్షం పడ్డా వాటర్ రావు లోపలికి రావు, ప్లస్ వెంటిలేషన్ కూడా అవుతుంటుంది. యా బ్రో. ఓ, వెంటిలేషన్ సిస్టమ్ బాగుంది. మన ఇంటి పక్కనే ఇంత మంచి మాల్ ఉందని తెలుసు, కానీ ఇంతవరకు రాలేదు. ఇదే ఫస్ట్ టైం. చూద్దాం, లెట్ us ఎక్స్ప్లోర్. వాళ్ళ కాపీస్ ఇక్కడ వాకర్స్ ఉంటుంది. అది మన ఇండియాలో మాత్రం మనది లేస్ ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళదే అనుకుంటా కంపెనీ మేబీ, కానీ లేస్ మాత్రం ఎక్కడ దొరకట్లేదు. లాస్ట్ 1 వీక్ నుంచి సర్చ్ చేస్తున్నాం కదా మనం. హలో, తెలీదా? ఓహో, ఇక్కడైతే కిడ్స్ సెక్షన్ ఉంది. ప్లేయింగ్ జోన్స్ ఫర్ కిడ్స్. అగో, ఆ చిన్న అమ్మాయి ఆ జిరాఫీ చుట్టూ ఆడుకుంటుంది. ఈ బుడ్డ అమ్మాయి జారుతుంది. ఈ బుడ్డోడు ఎక్కుదామని ట్రై చేస్తున్నాడు. జారుడు బండ ఎక్కనిస్తలేదు. బుడ్డోడు చిన్న ఉన్నాడు కాబట్టి. చూడండి ఎంత బాగా ఆడుకున్నారో వాళ్ళు. ఆ అమ్మాయి చూడండి, ఈ బుడ్డోడు ఎటో ఉరుకుతున్నాడు. అయ్యో షర్ట్ మే, అయ్యో కింద పడ్డాను. ఏం లేదు, ఇంకా ఆడుకుంటూనే ఉండే జాలీగా. ఇది కిడ్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లే గ్రౌండ్ లాగా మంచిగా ఆడుకుంటారు. ఓ బాబా చూడు ఎలా అవుతుందో. బుడ్డోడు జిరాఫీని ఎక్కుతుండు, తల మించి ఎక్కిస్తున్నాడు. ఇక పాప మళ్ళీ జారనికి రెడీ అవుతుంది. జారింది లేదా పాప డైరెక్ట్ ఎక్కుతుంది అంట జారుడు బండ. అట్లా ఎక్కడ నేను ఇట్లనే అంటుంది. నాకు అవుతుంది, ప్రయత్నిస్తుంది. యూ కెన్ డూ ఇట్. ఈ బుడ్డోడు మాత్రం ఎలిఫెంట్లని జిరాఫీలని చురుగ్గా ఎక్కేస్తున్నాడు. ఓ వాడైతే ఆ బుడ్డోడు మాత్రం సింహంనే ఎక్కేస్తాడు డైరెక్ట్. కూర్చున్నాడు. అగో, ఇంకా అక్కడ టాయ్ స్టోరీ అక్కడ టాయ్స్ రెడీ చేస్తుంది. ఇంకా మన ముందు H&M ఉంది, దాంట్లో కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకో X-Max అంట ఒక స్టోర్. ఆక్వా ఫ్యాషన్స్ అంట. ఓ H&M ఇక్కడే ఉంది. మన ముందు పౌచెస్ అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. ఇంకా జమీకా బ్లూ అంట రెస్టారెంట్. ఇంకా ఇప్పుడే నడిచి అలసిపోయారు మన బాయ్స్, ఇక్కడ కూర్చుంటున్నారు.
ఓ ఇక్కడే ఉంది మన వోడాఫోన్ స్టోర్. మనం వచ్చింది వోడాఫోన్ స్టోర్కి, అది వైఫై కోసం. $70% ఆఫ్ అంట న్యూ లుక్లో. 70% ఆఫ్ న్యూ లుక్లో వోడాఫోన్ స్టోర్ ఇది ఉంది. ఇల్ఫర్డ్ వోడాఫోన్ స్టోర్ ఇది. మాల్ అయితే చిన్నగా ఉంది అనుకున్నాం, కానీ చాలా పెద్దగా ఉంది. నాకు తెలియని చాలా విషయాలన్నీ కనిపిస్తున్నాయి. చాలా స్టోర్స్ ఉన్నాయి, ఇంకా చాలా రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. ఒకటైతే అర్థమైతే చాలా పెద్ద పెద్ద బ్రాండ్లు అన్నీ కనిపించినాయి. పండోరా జ్యువెలరీ అంట. అది పండోరా పెద్ద బ్రాండ్ రా. ఏమో బాబాయ్ నాకు తెలియదు. ఏం మనకు కాదు లేదు, లేడీస్కి మొత్తం లేడీస్కి. మనమైతే 3 స్టోర్కి వచ్చేసాం. మన ముందుంది 3 స్టోర్. అంటే వైఫై కనెక్షన్ కోసం వచ్చాం. సో లోపలికి వెళ్ళి ప్రైసెస్ గురించి డిస్కస్ చేసి వైఫై పెట్టించుకున్నాం. 3 ద గెలాక్సీ అల్ట్రా S24 అల్ట్రా AI జే ఫోల్డ్ ఫోన్స్. ప్రజెంట్ మన ముందు అయితే S25 అల్ట్రా. ఇంకా నాకు తెలిసి మన చూస్తున్నట్టయితే చూడండి, మనమే అన్బాక్స్ చేస్తున్నాం అనుకుంటాను నాకు తెలిసి. అయితే ఇంతవరకు నేను అయితే వినలేదు, అంటే న్యూస్ కోసం. చూడు పైసలు చూడు, ఇక్కడ చూడండి 1130 pounds అంట. 1000 అంటే 1 lakh ఏమో ఉంటుంది. మన భాషలో అయితే 1,10,000 చిల్లర. ఓరియో కానీ ఫోన్ మాత్రం ఇక్కడ ఇది చూడు 1,00,000 దాటిందంటే చాలా చాలా అన్ని తక్కువలో ఉంటాయి ఇవన్నీ. సామ్సంగ్ గెలాక్సీ Z Fold 6 అంట. ఇది దాని దాటిపోయింది. 18,000 పౌండ్లు. బాగుంది కదా. దీని ఫీచర్స్ అయితే అదిరిపోయినాయి. బాగా ట్యాబ్ లక్షణాలు కనిపిస్తున్నాయి మొత్తం. మనమైతే ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేద్దాం, అంటే దానికి లేదు కాబట్టి. సో మనం ఈ వీడియోస్ అన్ని కలిపి ఒక అన్బాక్సింగ్ వీడియో చేసుకుందాం. ప్రజెంట్ ఇప్పుడైతే ఆ వైఫై వాళ్ళతో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే మాల్కి ఎగ్జిట్లోకి వెళ్తున్నాం. వైఫై వాళ్ళతో మాట్లాడాం, బట్ వాళ్ళు మనకు ఆల్రెడీ ఈ టైంకి టెంపుల్కి లేట్ అవుతుంది. సో మేము ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళిపోతాం. ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుందాం వైఫై. అది చూడండి ఇక్కడ ఎన్ని స్వీట్స్, అన్ని చాలా ఉన్నాయి. ఎన్ని తుర్కిష్ డిలైట్ అంట. ప్రజెంట్ అయితే మనం మాల్ బయటకు వచ్చేసాము. ఫ్యాక్టరీ అంటారు అక్కడ. ముందు అయితే జమికన్ స్ట్రీట్ ఫుడ్ అంట. యా గాయ్స్, ఇన్ కేస్ మనకి యూకేలో ఈ స్టాల్స్ పెట్టుకోవాలనుకుంటే వీకెండ్స్లో స్టాల్స్ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రాంకీ చికెన్ అండ్ జెల్లీ లోడెడ్ బౌల్, జెరిస్కా చికెన్, జమికన్ స్ట్రీట్ ఫుడ్ అంట. సో ఇక్కడ పర్ఫ్యూమ్ అండ్ గ్లాసెస్ అంట. మన ఇండియాలో మార్కెట్ ఎలానో ఇక్కడ ఈ స్ట్రీట్ షాప్స్ అట్లా పర్ డే 250 pounds అలా కట్టాలి. ప్రజెంట్ అయితే మన HSBC యూకే లోపలికి వెళ్తున్నాం. నాకు చిన్న ఎంక్వైరీ ఉండే దానికోసం. సో ఈస్ట్ బస్ స్టాప్ కోసం మనం అయితే ప్రజెంట్ అయితే మెట్రో ఎక్కినాం. వెళ్తున్నాం ప్రజెంట్ అయితే మెట్రో. కియా షోరూమ్ చాలా పెద్దగా ఉంది, చాలా కార్స్ ఉన్నాయి ఇక్కడ. MG, నిసాన్, ఇట్లా కాంపిటీషన్ లెవెల్స్ చూడండి. ఇక్కడ కియా, ఇక్కడ నిసాన్, ఇక్కడ MG. కాంపిటీషన్ లెవెల్ మాత్రం చాలా హైగా ఉంది వీళ్ళైతే. MG, నిసాన్, కియా అయితే ఈ టైం వచ్చాము. అందరు మన తెలుగులో కలిసిరు. ఇగో ఇప్పుడే మన అన్న కలిసిండు. అక్కడ టెంపుల్కి అయితే వచ్చేసాం లోపలికి. చూది పొలం. మొత్తానికైతే గుడి లోపలికి వెళ్తున్నాం ప్రజెంట్.
అన్న డోర్ తీస్తున్నాడు ఇప్పుడే. మొత్తం మనోళ్ళే ఉన్నారు. గుళ్ళో ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉన్నారు. మనలో అంతా ఇష్టంగా ఉన్నట్టు గుళ్ళో కనబడుతుంది. ఇగో ఇక్కడ మన తెలుగు యువతనే. ఇగో మనలో అన్న, ఆ అక్క, మన బాయ్స్ అంతా రెడీ కూర్చోరు. ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి ఆల్మోస్ట్. ప్రజెంట్ అయితే మనం ఈస్టర్న్ స్ట్రీట్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కనబడ్డా ఓ హార్వడి హైదరాబాద్ ప్యారడైజ్ అంట, స్మెల్ అంట, పప్పాస్ చికెన్. ఇక్కడ లోపల ఇస్కాన్ టెంపుల్ ఉందంట. అన్న మనకు అన్ని చూపిస్తున్నాడు. ఈ ప్లేస్ అయ్యప్పన, ఈ వెదర్ చూడండి, అక్కడిక్కడ ఇంత డిఫరెన్స్ ఏందో. అది కూడా మొత్తం ఒకటే లొకేషన్లో ఉన్నాయి. హైదరాబాద్ ప్యారడైజ్. ఇక్కడ చూడండి, మన రూమ్స్ కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తారంట. ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే మనకు రూమ్స్ దొరుకుతాయి. మ్యాక్సిమం బ్యాచిలర్స్కి ఇవ్వరంట, చూసుకోవాలి. మనకు కూడా ఇక్కడే చూసారంట ఫస్ట్లో. ప్యూర్ వెజ్ అంట, చాలా బాగుంటుంది అంట. అన్న చెప్పింది ఇప్పుడే. మనోళ్ళు అయితే ఇప్పుడు మన కీ చేపిస్తారు, డూప్లికేట్ కీ మన రూమ్కి. లజా బిర్యానీ రేట్స్ కూడా చాలా తక్కువనే ఉన్నాయి. బిలో 5 pounds ఉన్నాయి అన్నీ. ఇదండి డిస్ప్లేలో చూస్తున్నాం మనం. SBI UK అంట. మనోడు ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేసాను మన కోసం. మనలు వెయిట్ చేస్తారు, వస్తారు. ఇక్కడ అవుతుంది మన SBI UK బ్రాంచ్. ఇక్కడ ఎక్కడ చూసినా మన స్టోర్సే ఉన్నాయి. ఇగో బాబా, తుర్కిష్ బాబా, తుర్కిష్ బాబా. సార్ ఏంటి సార్ అది? దానికైతే 2 గంటలు షాపింగ్ చేసి కేజీ టమాటాలు 2-3 డబ్బాలు కొన్నాం. ఇప్పుడైతే అన్నోళ్ళ ఇంటికి పోతాం. ఈ స్టోర్లో అన్నీ తక్కువనే ఉన్నాయి. వావ్, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. చిక్కుడుకాయ, బెండకాయ, 4 రకాల చిక్కుడుకాయలు, బీరకాయ, బీన్స్, మన కాకరకాయ, బెండకాయ, సోరకాయ, వంకాయలు 1, 2, 3, 4, 5, 6 రకాల వంకాయలు, 2 రకాల సోరకాయలు. మన పార్లేజీ కూడా ఉంది ఇక్కడ. మన పార్లేజీ పాప చిన్న పార్లేజీ పాప. ఇప్పుడు వచ్చేసి 1 pound అంటే ఇవన్నీ. ఇంకోటైతే మన ఆకుకూరలు ఉన్నాయి. స్పినాచ్, పాలకూర, గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, యాపిల్స్, పల్లికాయ, బ్రోక్లీ, కాలీఫ్లవర్, యాపిల్, మిరపకాయ చాలా పెద్ద ఉంది. మిరపకాయలు, అవి గోకరకాయ, ఇగో శామగడ్డలు, అల్లం, ఇగో మన ఉసిరికాయలు,
ఉసిరికాయలు, ఇగో ఆలుగడ్డలు పెద్ద కవర్ ఉన్నాయి. ఇప్పుడే అన్నోళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం, లోపలికి వెళ్తున్నాం. ఓ మన రూమ్తో కాదు, ఇక్కడ సోఫా, ఇక్కడ 2 ఫిష్లు ఉన్నాయి. జెల్లీ ఫిషెస్ పోతున్నాయి చూడు, చాలా బాగున్నాయి. ఇంటి వెనకాల బ్యాక్ యార్డ్ ఉంది. ఓహో చాలా బాగుంది. అన్నయ్య తెలిగడే చెట్లు పెట్టినట్టు. సౌత్ ఇండియన్ శ్రీలంకన్ రెస్టారెంట్. ప్రజెంట్ అయితే మనం ఇండియన్ స్టోర్ శక్తికి వెళ్తున్నాం. అక్కడ పారాషూట్ ఆయిల్ అవన్నీ దొరుకుతాయంట. మన దగ్గరలో అలాంటివి ఏం లేవు. హెయిర్ ఆయిల్ దగ్గరకు వచ్చాం, పారాషూట్ బ్రాండ్ లేదు. సో ప్రజెంట్ అయితే మనం అటు వెళ్తున్నాం. వాటినే మన అన్న మనకు ఒక బకెట్ ఇచ్చిండు, అంటే సామాన్లు పెట్టుకోనికి. ఓ పెద్ద బకెట్ ఇచ్చిండు. మనం పొద్దు నుంచే షాపింగ్ చేసిన వస్తువులన్నీ లేచినాం. ఇప్పుడే కూరగాయలు తీసుకున్నాం. రోజు ఎగ్ అవుతుంది, అందుకే ఇప్పుడు కూరగాయలు తీసుకున్నాం. ఏమైతే ఈ టైంలో చాలా బాగుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ మనతో, మన ఎయిర్పోర్ట్తో పోల్చుకుంటే. శక్తిలోకి వెళ్తున్నాం. ఓ ఇదే మనం వెళ్ళబోయే శక్తి. మన ముందు మిడ్లాండ్ మద్రాస్ ఉంది, బాబిక్యూ అంట. ప్రజెంట్ అయితే శక్తికి వెళ్తాం. ఇప్పుడే శక్తికి వచ్చేసినాం. మన బ్రాండ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే. ఒక కౌంటర్లో కూడా మన వాళ్ళే ఉన్నారు, స్టోర్ మొత్తం మన వాళ్ళే ఉండరు. బ్రో ఇప్పుడే కలిసిండు. కౌంటర్లో కూడా యాక్చువల్లీ మన వాళ్ళే ఉన్నారు, మందే ఇదంతా. మన ఆశీర్వాద్, మన టాటా ఉప్పు దొరికింది. దాంతో మలుసుకుంటే ఇదే తక్కువరా బాబాయ్. అది 2 pounds అనుకుంటా. ఓ పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే రేపు పెప్సీలు కూడా ఉన్నాయరా. ఇంకో మన బ్రాండ్ మొత్తానికి అయితే దొరికినాయి. మ్యాగీ, యూపీ, టాప్ రామెన్. ఇప్పి తీసుకున్నాం, మంచిగా ఉంటుంది. మొత్తానికి అయితే మన బ్రాండ్ పారాషూట్ ఆయిల్ దొరికింది. అంటే మన బ్యాగులు కూడా దొరికినాయి. మన బాయ్స్ కూడా హ్యాపీ. ప్రజెంట్ మనమైతే సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం. ఎవ్రీ థర్స్డే ఇక్కడ చాయ్, టీ అండ్ బిస్కెట్స్ ఇంకా ప్రసాదం పెడతారంట. ఎవ్రీడే ప్రసాదం అంట, మార్నింగ్ అండ్ నైట్ అంట. ఇక్కడ ఎవరంటే ఈ టైంలో ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి, ప్రసాదం తినండి. అటు దర్శనం అవుతుంది, ఇటు ప్రసాదం కూడా తినొచ్చు. మాట్లాడేస్తారు. ప్రజెంట్ అయితే గుడి లోపలికి వెళ్తున్నాం మనం. ఓహో
ఒక ప్రసాదం ఇచ్చారు. ఇక్కడ వెనకాల ఒక ప్రసాదం తీసుకున్న వాళ్ళంతా వెనకాల చాయ్ కోసం లైన్లో కలిశారు. లైన్లో నిలబడ్డారు. మొత్తం తెలుగులో ఉండేడా కాఫీ దే ఆర్ ప్రొవైడింగ్ కాఫీ కాఫీ ఇచ్చారంట. సాయిబాబా టెంపుల్ దగ్గర కాఫీ అండ్ ప్రసాదం. కాఫీ గరం గరం చాలా వేడిగా ఉంది. రోజు పొద్దున సాయంత్రం ప్రసాదం ఇస్తారంట. థర్స్డే రోజు చాయ్ పోస్తారంట. ఇష్టం దగ్గరలో ఎవరైనా ఉంటే రండి. వాళ్ళందరూ ఆటగాళ్ళే, ఆట ఆడుకోవచ్చు. నాకు చాయ్ ఇచ్చారు, మసాలా చాయ్ అంటే. ఓకే ప్రజెంట్ మనమైతే లైన్లో ఉన్నాం. సో ఆన్ని ఇస్తుండు చాయ్. మొత్తానికైతే మన ఈస్టాం బస్ స్టాప్కి వెళ్తున్నాం మన అకామిడేషన్కి వెళ్ళడానికి. ఇక్కడ ప్రసాదం చాలా బాగుంది, ఇంకా చాయ్ కూడా బాగుంది, ఇంకా స్నాక్స్ ఏమో ఇస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఎవరైనా మన యూత్ ఉంటే వచ్చి తినొచ్చు. మ్యాక్సిమం చాలామంది వస్తారు. మీకు ఎవరికైనా తెలియకుంటే వీడియో చూసిన తర్వాత రండి. ఇప్పుడైతే మన బస్ స్టాప్లో ఉన్నాం. ఇక మన అకామిడేషన్కి వెళ్తున్నాం. అన్నకి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. బాయ్ అన్న. ఇక మన బస్సు వస్తుంది, ఇంకో 2 minutesలో వస్తుందంట. అన్నకి బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి.